మనకు వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన అవకాశాలు, మన జీవితంలో అడుగడుగునా సుడిగుండాల్లా చుట్టుముట్టే సమస్యలు, వీటన్నింటికీ కారణం మీ గ్రహబలం బలహీనం కావటమే, మీకు పుణ్యఫలం లభించకపోవటమే. ఇప్పుడు మీ గ్రహస్థితి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తు మార్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే పవిత్ర పుణ్యక్షేత్రానికి నిలయమైన కాశీలో నాగసాధు అఘోర పంచగురువులతో సాధన చేసే వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడు. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడు. విద్యలో రాణించలేకపోతున్నారా? ఉద్యోగం దొరక్క బాధపడుతున్నారా? వ్యాపారం అభివృద్ధి చెందడం లేదా? వివాహ సంబంధాలు ఎన్ని చూసినా కుదరట్లేదా? సంతాన వైఫల్యాన్ని ఎదుర్కొంటున్నారా? రియల్ ఎస్టేట్ రంగంలో ఎదగలేకపోతున్నారా? విదేశీ గమ్యంలో విఫలం చవి చూస్తున్నారా? అనారోగ్యం మిమ్మల్ని పట్టి పీడిస్తా ఉందా? ఇటువంటి సమస్యలకు పూర్ణ పరిహారం మీ అస్తం, మీ జాతకంతో. ఎప్పటినుంచో మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు నరఘోష, కాలసర్ప దోష, నవగ్రహ శాంతి పూజల ద్వారా పరిష్కరించుకోండి. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు, 52 ఉపశక్తి పీఠాలు, 101 గ్రామ దేవతలను, వనదేవతలను మంత్ర యంత్ర తంత్ర మార్గాలలో వంశ పారంపరంగా యజ్ఞాలు, హోమాలు, సాధనలు, పూజలు చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. తరతరాల నుండి వంశ పారంపర్యంగా శ్రీ వనదుర్గ మహంకాళీమాత దేవతలను పూజిస్తూ నిత్యం పూజలతో కఠోర దీక్షతో ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై శ్రీ దుర్గాదేవి దీక్షలతో వంశ పారంపర్యంగా తమలపాకు పైన అంజనం వేసి ప్రజల జీవనంలో జరుగుతున్నటువంటి చెడు ప్రయోగాలను గ్రహించి వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. శ్రీ మహంకాళీమాత పూజ ఫలితం ద్వారా మానవులపై నవగ్రహాలు, పంచభూతాలచే జరుగుతున్న చెడును గవ్వల ద్వారా లెక్కించి గ్రహస్థితులను బట్టి వారి యొక్క జాతక ఫలాన్ని తెలియజేయబడును. వీరు వంశపారంపర్యంగా ముఖ లక్షణాలను గ్రహించి హస్తరేఖలను చూసి మానవుల చేత చేయబడిన చెడు ప్రయోగాలను పూర్తిగా వివరించబడును. మీలో ప్రతి ఒక్కరూ జాతకం లేదని, పుట్టిన సమయం, నక్షత్రం లేదని చింతించవలసిన పనిలేదు. ఏ దూర ప్రాంతం నుండైనా, ఏ రాష్ట్రం నుండైనా మీరు ఫోన్ ద్వారా సంప్రదించినా మీ యొక్క పూర్తి జాతకం మరియు జాతకరీత్యా జరుగుతున్నటువంటి ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. ఈ సృష్టిలో దైవశక్తి ఉండడం ఎంత నిజమో, దుష్ట శక్తులు ఉండడం కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మనల్ని కొన్ని దుష్ట శక్తులు వెంటాడుతూ ఉంటాయి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ సమస్యలు, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కాకపోవడం, క్షుద్ర పూజల వలన అనారోగ్యం పాలవడం, మనం ఇష్టపడే వాళ్లు దూరం అవడం, అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, విద్య, వ్యాపార నష్టాలు, కోర్టు సమస్యలు, విదేశయానం, రాజకీయం, సంతాన సమస్యలు, పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకపోవడం, నాగదోషం, కుజదోషం, రాహుకేతు దోషాలు, శని దోషం, వాస్తు దోషం, భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు శ్రీ దుర్గా మహంకాళీమాత కొండ దేవతల దీక్షలతో శాంతి పూజలు జరిపించి వాటి యొక్క ప్రభావాలను తొలగించి పూర్తిగా యంత్ర, తంత్ర, మంత్ర ద్వారా శాంతి చేయబడును. తాయెత్తులు, శ్రీ మహాశక్తి యంత్రాలు ఇవ్వబడును. అష్టాదశ శక్తి పీఠాలు, జ్యోతిర్లింగ దేవాలయాలలో పీఠాధిపతుల ద్వారా దేవి ఉపాసకులు, యాగాలు, హోమాలు మొదలగు శాంతి పూజలు చేయబడును. వ్యాపారంలో బాగా నష్టపోతున్నారా? ఏళ్ల తరబడి అబ్బాయిలకు అమ్మాయిలకు వివాహం కాక ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారా? వివాహమై 10 సంవత్సరాలైనా సంతానం కలగక పిల్లలు పుడతారో పుట్టరో అని బాధపడుతున్నారా? మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించి విసిగిపోయారా? అయితే మీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం వెంటనే గారిని ఒక్కసారి సంప్రదించండి. గత 12 సంవత్సరాల నుండి మరియు ఇంట్లోనే జ్యోతిష్యం చెప్పుచున్నారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, శత్రువుల బాధ, భార్యాభర్తలు గొడవలు, అన్నదమ్ముల కలహాలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా సాయిబాబా మరియు రాఘవేంద్ర స్వామి పూజలు, హోమాల ద్వారా శాశ్వత విముక్తి పొందగలరు. కుల, మతం, భేదభావం లేకుండా అందరికీ సంపూర్ణ జ్యోతిష్యం చెప్పగలరు. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా
వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. మీరు ఏమీ చెప్పవద్దు, అన్నీ గురువుగారే చెప్పెదరు. గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది.